హాయ్ వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకేనా అండి? ఓకే, అందరూ కొత్త సంవత్సరం ఎలా వేసుకున్నారు? బాగానే వేసుకుంటారు. ఎందుకంటే ఎలా వేసుకున్నా నాకెందుకు చెప్తారు? చెప్పరు. ఎవరు మేము ఎట్లా వేసుకుంటామో మీరు కూడా అట్లనే వేసుకుంటారు. అంతే, అందులో ఏముంది కదా, అంతే. ఆ విషయం నాకు తెలుసు. సరే, మరి శివగంగా టారో చెప్పాను కదా. ఈరోజు కంటెంట్ ఏంటంటే చెప్తాను. ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మిస్ కావద్దు. అర్థమైందా? మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఓకేనా? సరే, కార్డ్స్ షఫల్ చేస్తే ఓం నమ శివాయ. అరే ఎగిరిపోతుంది కార్డులు, ఎందుకో ఏమో మరి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్. నిజంగానే యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్. చూసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఖచ్చితంగా 30 or 40% కరెక్ట్ అయినా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. అక్క ఏంటి రోజు ఇదే చెప్తారు అనుకోవద్దు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఇది తెలియదు కాబట్టి తెలుస్తుంది. ఇంకోటి, కొత్తగా ఎవరైనా వీడియో వాచ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను లైవ్ చేస్తున్నాను ఈ మధ్యలో. ఎప్పుడు లైవ్ పెడతానో, ఎప్పుడైనా లైవ్ పెట్టొచ్చు. నా లైవ్లో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఎందుకంటే లైవ్లోకి వస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. 1 క్వశ్చన్కి 100 రూపీస్ తీసుకుంటాను, అది చెప్పాను. ఒకవేళ ఎవరికైనా ఫుల్ రీడింగ్ కావాలి అంటే కూడా ఇస్తాను. అంటే ఫుల్ రీడింగ్ కావాలి అంటే నార్మల్ కాలా లేకపోతే వాట్సాప్ మెసేజా ఏదో ఒకటి చేయాలి. ఓకేనా? 30 or 40% రిజనేట్ అయినా కూడా మీ ముందుకు వచ్చిందంటే ఈ వీడియో మీదే. ఆ శివయ్య మీ ముందుకు ఈ వీడియో చూస్తున్నారు అంటే శివనాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. ఆ శివయ్య ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఈ టైంకి కానీ ఎప్పుడు చూసినా కూడా చూసేవాళ్ళు మీరైతే, చూసేవాళ్ళు మీరనుకో, మీరు ఎవరి మనసులో అయితే ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళకి థర్డ్ పార్టీ ఉందా లేదా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. ఓకేనా? అయితే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది, మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మాకు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు రావాలి. ఎవరికైనా సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా 100కు 100% ఖచ్చితంగా మీకున్న సమస్యల్ని పరిష్కరించడం నా వల్ల జరుగుతుంది. అంటే నేను చేస్తాను. అంటే మీ సమస్యలకు ఏదైనా పరిష్కారం అంటూ ఉంటుందంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. తీసుకుంటే మీకు నేను చెప్తాను ఏంటి, ఎలా చేయాలి, ఏంది, ఎందుకు అనేది చెప్తాను. ఒకవేళ మీకు అది జరగదు, ఎన్నిసార్లు ఎవరి దగ్గర రీడింగ్ తీసుకోవచ్చు, ఏదైనా సరే ఎన్నో దేవుళ్ళకి మొక్కినాం, ఎన్నో పూజలు చేసినాం, జరగని ఇప్పుడు ఎలా జరుగుతాయా అని మీరు అనుకుంటుండొచ్చు. శివయ్య ఉన్నాడు, శివయ్యకు నేను ఆరాధిస్తున్నాను, శివయ్యను వేడుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులతోటి, శివయ్య ఆశీస్సులతోటి ఖచ్చితంగా నా వల్ల జరుగుతాయేమో, అందుకే ఈ వీడియో మీ ముందుకు వస్తుందేమో. అది ఆలోచించండి. శివయ్య ఆజ్ఞ లేని ఏది జరగదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టిలో మనం ఉన్నామంటే శివయ్య ఆజ్ఞ లేని ఉండము, శివనాజ్ఞ లేని చీమ కుట్టదు. అది మీకు తెలిసిన విషయమే. ఓకేనా అండి? ఓకే, మరి లేట్ ఎందుకు, కార్డ్స్ అయితే షఫల్ చేసిన, చూద్దాం ఎవరు ఏమంటారు. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా చూస్తా ఫస్ట్ నేను. ఓం నమ శివాయ. హర హర బోలో శివశంకర, హర హర బోలా శంకర, హర హర బోలా శంకర. ఓం నమ శివాయ. అర్ధనాథీశ్వర, అఖిలాండీశ్వర, వైకుంఠేశ్వర,
నీలకంఠేశ్వర, మణికంఠేశ్వరుడా, కాశీ విశ్వనాథేశ్వరుడా, ఓం పరమేశ్వర, ఆది పరాశక్తి, ఓం అఖిలాండేశ్వరి దేవి. మా అమ్మవారి తరపున ఒక కార్డు, ఓం సద్గురు సాయినాథ్కి జై, ఇదొక కార్డు. ఓం నమ శివాయ, హరహర బోలా శివశంకర. ఓం యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్. ఆదిశంకర. మా అమ్మవారి తరపున ఒక కార్డు, ఏమొస్తుందో చూద్దాం. ఇంకా bottom of the deck. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా చూద్దాం. ఉందా లేదా? వీడియో అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను, చూడండి. ఎందుకంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా అంటే నాకైతే ఒక సోల్మేట్ కలెక్షన్ వచ్చింది. చూసేవాళ్ళు మీరైతే, నిజంగా చూసేవాళ్ళు మీరు అంటే నేను ఈ వీడియో చూస్తున్నా, ఎవరి కోసం చూస్తున్నా? నా హస్బెండ్ కోసమే చూస్తున్నా, లేకపోతే నాకు ఇంకా హస్బెండ్ లేడు, అదర్ రిలేషన్ కోసం నేను చూస్తున్నా, అతని కోసం, వేరే అతని కోసం నేను చూస్తున్నా. వేరే అతని కోసం చూస్తున్నా అంటే అతని లైఫ్లో, అంటే అతనికి నాకు మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా అని అర్థం. కొత్త వాళ్ళకు అర్థం కాదేమో అని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకుని వాళ్ళకి కొంచెం ఇలా విడమర్చి చెప్తున్నా, తప్పుగా అనుకోవద్దు. అయితే సోల్మేట్ కలెక్షన్ అయితే వచ్చిందండి. పూర్తిగా కార్డు చూపించకూడదు, ఓకేనా? సోల్మేట్ కలెక్షన్ అయితే వచ్చింది. మరి ఈ కార్డు నేను చూస్తున్నాను, ఒకవేళ మా హస్బెండ్ కోసమే కావచ్చు, నాదే సోల్మేట్ కలెక్షన్, ఓకేనా? మరి మా సోల్మేట్ కలెక్షన్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? లేదంటే ఒకవేళ థర్డ్ పార్టీనే చూస్తుంది అనుకో, నేనే థర్డ్ పార్టీని అనుకోండి. నేను థర్డ్ పార్టీని ఎప్పటికీ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ మా హస్బెండ్ని నేను పెళ్లి చేసుకోలేదు, ఓకే, జస్ట్ అంటే నా లైఫ్లో అనుకోని సంఘటన వల్ల ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తితో నాకు రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ మేము ఏమంటారు, ఆ రిలేషన్ మాకు కంటిన్యూ అవుతుంది. అందులో అతనికి నాకు తెలిసిన వ్యక్తికి భార్య అనేది ఉంది, ఫ్యామిలీ ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు, పెళ్లి కాని వాళ్ళు ఉండొచ్చు. ఎలా రిసీవ్ చేసుకున్నా పర్వాలేదు, మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. అయితే ఈ వీడియో కూడా నా కోసమే. అయితే ఎందుకు చూసే నేను వేరే వ్యక్తికి, అంటే నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు, నా మనస్ఫూర్తిగా నేను అభిమానిస్తున్నా కాబట్టి, అతను లవర్ అయినా, ఫ్రెండ్ అయినా, వేరే వాళ్ళ హస్బెండ్ అయినా, ఎవరైనా కూడా నాకు అతనిది సోల్మేట్ కలెక్షనే. ఇక మా ఇద్దరి మధ్యలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ పార్టీ. ఇది అండి థర్డ్ పార్టీ అంటే, ఓకేనా? అర్థం చేసుకోండి. థర్డ్ పార్టీ అంటే ఈ రిలేషన్షిప్లో స్నేహితులు, అంటే నేను ఎవరితో అయితే రిలేషన్ పెట్టుకున్నానో వాళ్ళ స్నేహితులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, లేదంటే వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ కుటుంబస్తులు కావచ్చు, మా కుటుంబస్తులు కావచ్చు, మా పిల్లలే కావచ్చు, ఇంకా ఎవరైనా ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఉండేవారు కూడా కావచ్చు. అంటే మేము రిలేషన్లో ఉన్నప్పుడు 10 మంది 10 రకాలు మాట్లాడుకుంటారు. ఆ 10 మంది 10 రకాలు మాట్లాడుకునే వాళ్ళలో
ఎవరో థర్డ్ పార్టీ కావచ్చు, లేదా ఎవరో సీక్రెట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాం అనుకోండి, ఆ సీక్రెట్ కూడా ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. తెలియంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగదండి, గుర్తుపెట్టుకోండి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అనుకుంటుంది కానీ ఎవరో చూస్తారు. అలాగే వీళ్ళ లైఫ్లో సోల్మేట్ కలెక్షన్ అయినా కానీ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారా లేదా చూద్దాం. ఉంటే ఏంటి, ఒకవేళ థర్డ్ పార్టీ ఉందనుకో, మనం దానికి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మీలా అంటే మీకు థర్డ్ పార్టీ ఉందా లేదా అని చెప్పేసి అర్థమవుతుంది. ఓకేనా? సరే, అయితే ఎవరో కానీ సరే, మీరు ఎవరు వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. అయితే మీకోసమే చెప్తున్నాను. నేనే చూస్తున్నాను కోళ్ళి, లేకపోతే మీరే చూస్తున్నారు, ఎవరి కోసమో చూస్తున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకోసమై ఆలోచిస్తున్నారు. మీ మధ్యలో ఇప్పుడు ఎక్కువ మంది ఎవరు కనిపిస్తున్నారంటే పెళ్ళి కాని వాళ్ళు కనిపిస్తున్నారు, పెళ్ళి జరిగిన వాళ్ళు కనిపిస్తున్నారు, పెళ్ళి జరిగిన తర్వాత అదర్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. 3 నెంబర్స్ నాకు కనిపిస్తున్నారు. కానీ మీరు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు తనతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందువల్ల తను చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఎడారిలో ఎటుపోయినా కానీ ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నా అతనికి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నా కూడా తను యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మీరే తన సోల్మేట్, చెప్పా కదా సోల్మేట్ కలెక్షన్ వచ్చిందని. మీరే తన సోల్మేట్, మీరే తన బంధం, మీరే తనకు అన్నీ, అమ్మ నాన్న అన్నీ ప్రతిదీ A to Z మీరే అనుకున్నారు. అనుకున్నది ఆమె కావచ్చు, అతను కావచ్చు. మగవాళ్ళ కోసమే చెప్పట్లేదండి, ఆడవాళ్ళకు కూడా చెప్తున్నా. ఒకవేళ మగవాళ్ళే చూసారనుకోండి, మగవాళ్ళు ఇంట్లో వైఫ్ ఉండగా వేరే అదర్ రిలేషన్ పెట్టుకుంటే మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉండొచ్చు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, విడమర్చి చెప్పాను. అయితే ఇది మగవాళ్ళకు వర్తిస్తుంది, ఆడవాళ్ళకు వర్తిస్తుంది. ఆడవాళ్ళైనా సరే ముందున్న మీకు దూరమైన పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారే తప్ప మీకు ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది లేడీస్, ఆమె కావచ్చు, అతను కావచ్చు. ఓకేనా? అతనైనా కూడా అంతే, ఆమెనా అంతే. అయితే ఆ విషయంలో కొద్దిగా అంటే మీరు ప్రేమ కోసం తపన పడి ముందుకెళ్ళి ఎందుకు ఇలా జరుగుతుంది, తను ఎప్పుడు మాట్లాడుతుంది అని కొన్ని సంఘర్షణల మధ్యలో చిక్కుకుపోయి గొడవలకు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నాడు. అయితే మీకు హ్యాపీ అంటే సంతోషంగా ఉన్నారు, లేరని నేను చెప్పను. కానీ మీ ఇద్దరి మధ్యలో ఒక ఎవరిదో ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. మీ సంతోషాన్ని ఇప్పుడు ఈ గంట సంతోషం, ఈ ఒక్కరోజు సంతోషం ఉందనుకోండి, మరుసటి రోజు బాధపడడం అనేది ఉంటుంది. ఈ 1 అవర్ హ్యాపీగా ఉన్నారనుకోండి, ఇంకొక క్షణమైనా కానీ మీరు బాధపడాల్సిన టైమే ఉంటూ జరుగుతుంది మీ లైఫ్లో. ఎంత హ్యాపీగా ఉందామన్నా కూడా ఏదో ఒక సమస్య, ఫైనాన్స్ పరంగా కావచ్చు, లేకపోతే మీ పర్సన్ పరంగా కావచ్చు, లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా మరి చూద్దాం. థర్డ్ పార్టీ అయితే ఇప్పుడైతే కనిపించట్లేదు. సో సారీ, ఇప్పుడైతే కనిపించట్లేదు. కనిపిస్తే మాత్రం చెప్తాను. కావచ్చు మీకైతే ఎవరో అంటే థర్డ్ పార్టీ లాంటి పర్సనే, కానీ మరీ అంత దూసుకెళ్ళలేరు. ఈ బాధలు అయితే వస్తున్నాయి మీకు, ఎందుకు వస్తున్నాయి తెలీదు. సరేనా? వస్తున్నాయి. మీరు ఏమంటారు, మీరు చాలా అంటే మీ లైఫ్లో ఎంత చీకటి కమ్ముకున్నా కానీ వెలుతుర్ని మీ వెంబటనే తీసుకొని మీరు ఆలోచిస్తున్నా, మీరు చేసే ప్రతి ఒక్క పనికి కూడా ఏం జరిగినా కూడా మీరు కొంచెం చీకట్లో కూడా వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? అది వెళ్తున్నారు. కానీ యాంగిల్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. యాంగిల్ మ్యాన్ పొజిషన్ అంటే మెడిటేషన్ చేస్తున్నారు, అంటే మీరు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఆలోచనలు అంత చిక్కట్లేదు. ఎందుకు జరుగుతుంది, ఏమిటి ఇలా, అసలు నేను ఏమన్నా, ఏం జరిగింది, అసలు గంటకో రకం, రోజుకో రకం, పుటకో రకం, నెలకొక తీరు, ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని ఆడవారైనా మగవారైనా ఆలోచిస్తున్నారండి. ఇది జరుగుతుంది. మిమ్మల్ని నిజంగానే ఇంప్రెస్ చేయడానికి ఏది జరిగినా సరే, ఎన్ని రకాలుగా ఆలోచించినా కానీ మళ్ళీ మీ దగ్గరికే రావడము అనేది అయితే జరుగుతుందండి. ఇంట్లో ఖచ్చితంగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి, పెళ్ళైన వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు.
పెళ్ళైన వాళ్ళు కనిపిస్తున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు, పెళ్లి చేసుకొని విడిపోయి దూరంగా ఉన్నా కూడా లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఒకరి గురించి ఒకరు అపార్థాలు చేసుకొని దూరం అయిపోయి అన్కండిషన్ లవ్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మ్యారేజ్ అయితే జరిగిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. మ్యారేజ్ జరిగిన వాళ్ళు కనిపిస్తున్నారు, జరగని వాళ్ళు కనిపిస్తున్నారు, అందరూ మనకు కనిపిస్తున్నారు. ఓకేనా? ఓకే, మరి థర్డ్ పార్టీ ఉందా లేదా అన్న మరికొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి. నేను ఎందుకు దాచిపెడతా చూపిస్తా, చూద్దాం. మరి అసలైతే ఇందులో థర్డ్ పార్టీ అయితే రాలేదు, ఉందా లేదా అని అడిగితే మరి ఇందులో వస్తుందేమో, మరి చూద్దాం. ఏమో అబ్బా, ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. మరిగా ఫస్ట్లో అయితే మీకు థర్డ్ పార్టీ చూడండి, మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఉంది, అందరికీ లేదు. దయచేసి ప్రతి ఒక్కరు, అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా లైఫ్లో థర్డ్ పార్టీ నిజంగానే ఉందా అని భ్రమపడి జ్వరాలు తెచ్చుకోనో లేకపోతే మానసికంగానో ఏదో రకంగానో తిండి తిప్పలు మానేసి ఆలోచించడం మానేయండి. బుర్రకు జరంతా చెత్త పడితే ఆ చెత్తను డస్ట్బిన్లో వేసి మంచిగా ఆలోచించుర్రి. మనము ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి చూసే కళ్ళని బట్టి ఉంటుంది. కొంతమంది స్నేహితులు కూడా థర్డ్ పార్టీ అనుకోవడం కష్టం. అయితే ఎవరో అయితే థర్డ్ పార్టీ అయితే ఉన్నారు, వినండి. ఇంకా ఉన్నారు, కానీ ఎవరు థర్డ్ పార్టీ ఉన్నా కూడా వాళ్ళనైతే సీక్రెట్గా మీకు తెలియకుండానే కొద్ది రోజుల నుంచి సీక్రెట్గా తనను ఒక ఏమంటారు ప్రపంచానికి తెలియకుండానే ఇన్ని రోజులు వాళ్ళ బంధం కొనసాగుతూ వస్తుంది. అలాగే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు చెప్పాను కదండి, ఆమె కావచ్చు అతను కావచ్చు. ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఆడవారికి మగవారు ఉంటారు. వాళ్ళ విషయంలో థర్డ్ పార్టీ అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా థర్డ్ పార్టీ అంటే మీరు లేడీస్ అనుకోండి, మీరు ఎవరైనా బాయ్స్ని ఉన్నారు, అతనికి ఇంకెవరైనా లేడీస్తో సంబంధం ఉంటే అది థర్డ్ పార్టీ. లేదండి, మీరు బాయ్స్ అనుకోండి, మీకు లేడీస్ ఉన్నారు, ఆ లేడీకి ఇంకెవరైనా బాయ్తో సంబంధం ఉంటే అది థర్డ్ పార్టీ. కానీ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేయకుండా చాలా జాగ్రత్తగా, చాలా బాగా బయట పెట్టకుండా సీక్రెట్ రిలేషన్ అయితే నడిపిస్తున్నారు. పెళ్ళైన వాళ్ళు కూడా భర్తకు తెలియకుండా అయినా చేస్తున్నారు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకుండా, నాకు వచ్చిందే చెప్తున్నాను. అయితే ఈ థర్డ్ పార్టీది కూడా కర్మబంధం. ఎందుకు వచ్చింది థర్డ్ పార్టీ? కర్మబంధం. ఎన్నో జీవితాలు అంటే ఎన్నో జన్మల మధ్య ముందు కర్మబంధం అనేది ఒకటి ఉంటుంది. పోయిన జన్మలో మధ్యలో విడిపోయిన వారు ఇప్పుడు కలవచ్చు. అలా థర్డ్ పార్టీ వాళ్ళకు రిమూవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అది కర్మబంధం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ కర్మ అది. ఎందుకంటే మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ వచ్చిర్రు అంటే వాళ్ళ కర్మ అది, అంతే, ఇంకేం లేదు. వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలో టైం అనేది దేవుడు డిసైడ్ చేసి పెడతాడు. అన్ని రోజులే ఉంటారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా? అయితే వీళ్ళు కూడా కొంచెము కర్మబంధంతో ఉన్న వాళ్ళేనండి. ఇగో ఈ థర్డ్ పార్టీ ఎవరో కానీ మీ పైన ఉన్న ప్రేమను గద్దలాగా ఎత్తుకుపోతుంది. చూడండి, గద్దలాగా ఎత్తుకుపోతుంది. మీపై ప్రేమను ఎంత చూపించినా కూడా ప్రేమ చూపించకుండా మీ వ్యక్తిని, మీ పర్సన్ని తను ఆధీనంలోకి తీసుకుంది కాబట్టి తనని ఒక రాజులాగా చూస్తున్నారు. ఆమె కావచ్చు, అతను కావచ్చు. ఇది కర్మబంధం. ప్రేమ గద్దలాగా ఎత్తుకుపోతుంది అంటే ప్రేమను తీసుకెళ్తుంది తను. అంటే మీ నుంచి మీకు ఇప్పటి వరకు 100% చూపించిన ప్రేమ ఇప్పుడు తగ్గిపోయింది. ఒకవేళ నిజంగానే తగ్గలేదు, నిజంగానే మా పైన ప్రేమ ఉంది, మీరేంటి అబద్ధాలు చెప్తారు అనుకోవద్దు. పైన మాటలు మాత్రమే ఉంటాయండి కొందరివి, ఆలోచించుకోండి. ఓకేనా? 3 కార్డు. మీరు ఎంత హ్యాపీగా ఉందామన్నా కానీ మీ థర్డ్ పార్టీ మిమ్మల్ని ఉండనివ్వదండి. ఇది మీకు కరెక్ట్ టైం కాదండి. అంటే మీ లైఫ్లో సమస్యలు అనేటివి మొదలైనవి. ఓకేనా? మీకు ఎంత డబ్బు ఉన్నప్పటికి కూడా మీకు సంతోషం అనేది లేదండి. ఓకేనా? మీరు ఎంత అంటే రాజులాగా ఉండి 10 మందికి సమాధానం చెప్పే వ్యక్తులైనా మీకు ఖచ్చితంగా మీకేంది, మీరు బాగానే ఉన్నారు, అట్లా మాట్లాడతారేంది, ఇట్లా మాట్లాడతారేంది అని మీ గురించి అంటారు.
కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఎంతమందికి సమాధానం చెప్పినా, ఎంతమందికి మంచి చేసినా, ఎంతమందికి ఏం చేసినా కానీ మీ మనసులో ఉన్న సమస్యను ఎవరు తీర్చలేకపోతున్నారు. మీరు ఆందోళన పడుతున్న ఆందోళనకి అసలు ఎవరు సొల్యూషన్ అనేది మీకు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఇంకొకరికి చెప్పుకోలేకపోతున్నారు. మీరు సతమతమవుతున్నారు. పైకి ఆనందంగా కనిపిస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళకు కూడా మంచిగా మోటివేషన్ చేస్తున్నారు. లైఫ్ గురించి ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేదంటే వర్క్ కానీ ఏది కానీ బాగా చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ మళ్ళీ రాత్రిపూట నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, జగులు అవుతున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. అంటే కత్తులతో సావాసం చేసినట్టుగా నిజంగా ఏంది నా పరిస్థితి, భగవంతాని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి నేను మంచి చేశాను, చెడు ఏం చేయలేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించుకోవడం జరుగుతుంది. థర్డ్ పార్టీ అయితే ఉందా లేదా అన్న కదా, ఉంది. అందుకే చెప్పిన వీడియో మిస్ కాకుండా చూడాలి అని. ఫస్ట్ టైం అలా వచ్చింది, సెకండ్ టైం ఇలా వచ్చింది. ఓకేనా? నిజంగానే ఇగో థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు, ప్రపోజ్ చేశాడు. అన్కండిషన్ లవ్. ఓకేనా? అన్కండిషన్ లవ్. థర్డ్ పార్టీ తోటి అయితే అన్కండిషన్ లవ్ ఉంది. హార్ట్ బ్రేకింగ్లో ఉందండి మీదైతే హార్ట్ బ్రేకింగ్ ఉంది. మీకు అన్కండిషన్ లవ్ ఉంది మీది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వచ్చింది. ఇగో ప్రపోజ్ చేశాడు, థర్డ్ పార్టీకి ప్రపోజ్ చేశాడు. మీ ఇద్దరి మధ్యలో అన్కండిషన్ లవ్ ఉంది. ఏమంటారు, ఇగో కత్తులతో గుచ్చుకుపోయినట్టు, అంటే మీ గుండెకు చాలా కత్తులు గుచ్చుకున్నట్టు ఉండిపోయారు. నిజంగానే అండి. మీరు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నారు. ఓకేనా? జస్టిస్ న్యాయం కావాలని కోరుకుంటున్నారు, దేవుణ్ణి వేడుకుంటున్నారు. జస్టిస్ న్యాయం కావాలని కోరుకుంటున్నారు. కానీ మీరు ఎవరో తెలీదు. మరి మీ పర్సన్ అయితే మీకు అంటే థర్డ్ పార్టీ నుంచి మరి రిమూవ్ ఉందా లేదా అని అంటే, మీకు థర్డ్ పార్టీతో ఉంటూ కూడా, మీతో నటిస్తూ కూడా మళ్ళీ మీకు ఏదో ఎంతో ప్రేమ ఉన్నట్టు మీ దగ్గర అయితే వాళ్ళు నటిస్తున్నారు. మీరు ఆ విషయాన్ని తెలుసుకోండి. మీ హార్ట్ అయితే బ్రేకింగ్లో ఉంది. సరే, ఓకే, ఇవన్నీ ఓకే. మరి ఏంజల్ కార్డ్స్ని అడుగుదాం మనము. ఏంటి, నేను అన్నీ చెప్పినవి నిజాలా వాస్తవాలా? తర్వాత బాటమ్ ఆఫ్ ద డెక్ గురించి నేను చెప్తాను. యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్. ఏది వస్తే అదే చెప్పేస్తా అండి, ఎట్లా వచ్చినా పర్వాలేదు. పర్ఫెక్ట్ టైమింగ్ అండి. చూడండి, పర్ఫెక్ట్ టైమింగ్ అంటే, పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికోసం పర్ఫెక్ట్ టైం అని వచ్చింది. ఎస్ అండి, ఇంకా ఆలోచించే పనే లేదు. ఇంకా పర్ఫెక్ట్ ఎస్ వచ్చింది ఖచ్చితంగా. లెట్స్ గో. చూడండి, మీరు ఎంత అద్భుతమైన వాళ్ళు, మీరు చాలా మంచివారు. మీకైతే ఈ 3 కార్డ్స్ వచ్చినాయండి. ఇగో చూడండి, పర్ఫెక్ట్ టైమింగ్, ఎస్, లెట్స్ గో. అంటే మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి మీకు కరెక్ట్గా జరుగుతుందండి. ఓకే, ఇగో మళ్ళీ మీ పర్సన్ అంటే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నాడు. థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవుతారా లేదా అనేది మనకు ఇది జనరల్ వీడియో అండి. జనరల్ వీడియో, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. మీరైతే ఎవరైతే మీకు ఇలాంటి లక్షణాలు ఇలాంటి ఉన్నాయో 30 or 40% రిజల్ట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? లైవ్లో ఉన్నప్పుడైనా క్వశ్చన్ అడగండి, చెప్తాను. నేను లైవ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ అడిగినా కూడా చెప్తాను. 100 రూపీస్ అయితే ఒక క్వశ్చన్కి తీసుకుంటాను. సరేనా? అయితే మీకు మంచి లైఫ్ అయితే ఉందండి. ప్రపోజల్ అయితే ఉంది. అంటే మళ్ళీ మీ హస్బెండ్ మరి మారి వస్తారా? హస్బెండే కావచ్చు, ఎవరైతే కావచ్చు, మీరు ఎవరి కోసం చూశారో వాళ్ళు. సరేనండి? ఓకే, మరి ఇంకా మనం చెప్పుకునే విషయాలు ఏమున్నాయి? ఏం లేవు. ఇంకేం చెప్తా? ఏం చెప్పా ఇక గింతే. ఈ వీడియోను దయచేసి మిస్ కాకుండా చూడండి. చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సరేనా? ఓకే, ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. నా వీడియో ఎవరైతే చూస్తున్నారో, చూసిన వాళ్ళందరికీ, చూడని వాళ్ళందరికీ, నా వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ, నన్ను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు,
కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. మంచి మంచి వీడియోలతోటి మీ మైండ్ రిలీఫ్ చేయడానికి, మీకు స్ట్రెస్ అంటే మీ మైండ్కు ప్రెజర్ ఉన్నా కానీ తగ్గించడానికి మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాము. ఓకే అండి, చెప్పాను. ఇంకేంది, ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందులో అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతోటి అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. నేను మీ స్నేహ పటేల్, మీతో మీ స్నేహ పటేల్. ఓకేనా, బాయ్.